ఇస్లాం మరియు క్రైస్తవం నిషేధం విధించింది. సారాయి తాగకూడదు. ఖురాన్ గ్రంథంలో సూర్య మైద 5వ సూర 90వ ఆయతని మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. సారాయి, జూదము, దైవయేతరుల మందిరాలు మరియు పాచికల ద్వారా జోషము, అసహ్యకరమైన శైతాను పనులు, వీటికి మీరు దూరంగా ఉండండి. దీంట్లో సారా కూడాను అసహ్యకరమైన శైతాను పని దూరంగా ఉండమని ఇస్లాం ఆజ్ఞాపించింది. బైబిల్ని మనం పరిశీలించినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యంలో ద్రాక్షరసము వెక్కిరింతలు పాలు చేయను. ద్రాక్షరసం అంటే గ్రేప్ జ్యూస్, వైన్ అని ద్రాక్షరసం అని అనడం జరుగుతుంది. ఈరోజు వైన్ షాప్ లో వైన్ దొరుకుతుంది, అదే ద్రాక్షరసం బైబిల్ ప్రకారముగా. ఇది వెక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, ఇది మానవుని చెడగొట్టేటువంటిది అని బైబిల్ తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ద్రాక్షరసము త్రాగు వారితో సహవాసము చేయకుము. ఎవరైతే మద్యపానాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే వైన్ తాగుతారో వారితో స్నేహము కూడా చేయకూడదని బైబిల్ ఆజ్ఞాపిస్తుంది. అయితే సోదర మహర్షులారా, ఇంత ఖచ్చితమైన ఆజ్ఞ ఖురాన్ మరియు బైబిల్లో ఉంది. ప్రపంచంలో ఉన్న ముస్లింలు సారాయికి దూరంగా ఉంటారు, అల్లా నిషేధించినటువంటి సారా తాగరు. కానీ దురదృష్టకరమైన విషయం అంటే ప్రపంచంలో నుండి అనేక మంది క్రైస్తవులు సారాయి తాగుతూ ఉన్నారు. వారు ఈ విధంగా అంటారు, బాధల్లో ఉన్నప్పుడు కొంచెం పుచ్చుకోవచ్చు, కొంచెం తాగవచ్చు. అనేక మంది బైబిల్ బోధకులు కూడాను సారాయి తాగుతున్నారు. ఎందుకని అంటే వారు అంటున్నారు, మాకు బైబిల్లో మాకు అనుమతి ఉన్నది, బైబిల్ తాగవచ్చు అని చెబుతుంది. మరి బైబిల్ని పరిశీలిస్తే బైబిల్లో అలా ఉందా, ఎందుకు ఉంది అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఏముందంటే, ప్రాణము పోవానికి మద్యము నివ్యుడి. ప్రాణం పోయే వ్యక్తికి మద్యం ఇవ్వాలి, మద్యం తాపించాలి. మనోవ్యాకులత గల వానికి ద్రాక్షరసము నీయుడి. బాగా మనసులో బాధగా ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేయాలంట, ద్రాక్షరసం వైన్ ఇవ్వాలి. అది తాగి వారు ఏం చేస్తారు, తమ పేదరికాన్ని మర్చిపోతారు, తమ శ్రమను ఇంకా తలంచకుండా ఉందురు అన్న వాక్యం కనబడుతుంది. అయితే సోదర మహర్షులు, ఇది ఆశ్చర్యకరమైన విషయము. ఇలాంటి వాక్యం బైబిల్లో ఎలా వచ్చింది, బైబిల్లో ఎందుకు ఉంది అన్న విషయాన్ని పరిశీలించినట్లయితే ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక విషయం తెలియజేస్తాను. అదేమిటంటే, కొంతమంది భూస్వాములు, యజమానులు, వారి దగ్గర కొంతమంది కూలీ చేసినటువంటి వ్యక్తులు వస్తారు, కూలీ పని చేస్తుంటారు. వారు కూలి పని చేసిన తర్వాత సాయంకాలానికి వారికి ఒక 200 రూపాయలు, ఉదాహరణకి ఒక 200 రూపాయలు కూలి డబ్బులు ఇచ్చి అదనంగా కొంచెం కళ్ళు కానీ కొంచెం సారాయి కానీ ఉచితముగా తాపించడం జరుగుతుంది. ఇది మనం చూస్తూ ఉంటాం అనేక ప్రాంతాల్లో. ప్రశ్న ఏమిటంటే, కూలి చేసినందుకు, శ్రమ చేసినందుకు 200 రూపాయలు ఇచ్చారు, ఇది అర్థమవుతుంది. కొంచెం సారాయి ఎందుకు పోస్తున్నారు, కొంచెం కళ్ళు ఎందుకు తాపిస్తున్నారు ఉచితంగా అంటే దీని వెనుక పెద్ద రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి కొంచెం సారాయి తాగుతాడో అతను అంతటితో ఆగకుండా మరికొంచెం తాగడం కోసం తన దగ్గర ఉండి 200 రూపాయలు 100నో 150 ఖర్చు పెట్టి ఇంకా తాగుతాడు. తన చేతిలో డబ్బులు కాస్త అయిపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజున చేతిలో డబ్బులు ఖాళీ అయిపోయి బతుకు తెరువు కోసము 2వ రోజు తప్పకుండా కూలికి వస్తాడు. ఆ వ్యక్తి నిత్యము కూలీగానే కొనసాగుతాడు. ఈ యజమానులకు కూలీలు కావాలి. ఆ కూలీ నిత్యము కూలీగానే ఉండాలంటే వారు చేయవలసిన పని ఏమిటంటే, ఈ విధంగా వారు నిత్యము కూలీగా ఉండడం కోసం, మరి వారు వారి పేదరికాన్ని మర్చిపోవడం కోసము, వారి శ్రమను, వారి బాధను మర్చిపోవడం కోసం కూడాను సారాయి ఉపయోగపడుతుంది. మరియు వారు నిత్యము కూలీగా ఉండడం కోసం కూడాను ఇది ఉపయోగపడుతుంది. ఇదే విషయం మన బైబిల్లో కూడా మనకు కనబడుతుంది. ఆ కాలంలో కూడా యజమానులు ఇలాంటి ఒక ప్రయత్నమే చేశారు. కూలీలకి సారాయి తాపించాలి. అక్కడ ఒక సమస్య ఎదురైంది. ఏమిటది? మరి దైవదాసుడైనటువంటి ఒక వ్యక్తి, అతను కూలీ అయినా కానీ సారాయి తాగడు. ఎందుకు? గ్రంథంలో సారాయి తాగకూడదని చెప్పింది కాబట్టి కూలీ అయినప్పటికీ, అతను పేదవాడు అయినప్పటికీ అతను దేవుని ఆజ్ఞని సారాయి తాగడు. మరి ఆ వ్యక్తి సారాయి తాగాలంటే ఏం చేయాలి? గ్రంథమే చెప్పాలి తాగవచ్చు అని. గ్రంథమే చెప్పాలంటే ఈ యజమానులు ఏం చేశారంటే, అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులతో గ్రంథంలోని ఈ వాక్యాలు రాయించడం జరిగింది. ఇది ఎవరంటున్నారు? స్వయంగా బైబిలే సాక్ష్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలిసే విషయం ఏమిటంటే, మేము జ్ఞానులమనియు మా వద్ద యెహోవా ధర్మశాస్త్రం ఉన్నదని మీరు ఏలు చెప్పుదురు. మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు మా దగ్గర ధర్మశాస్త్రము ఉన్నది అని? నిజమేమిటంటే, వాస్తవం ఏమిటంటే అని వాక్యం కొనసాగిస్తుంది. 8వ వాక్యంలో, శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.
శాస్త్రుల యొక్క కలము, అబద్ధపు కలము అక్కడ అబద్ధమును అపార్థముగా చేయుచున్నది. అంటే వారికి కావలసినటువంటి, వారికి మెచ్చినటువంటి అబద్ధపు విషయాలు కూడాను ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నప్పుడు మా దగ్గర ధర్మశాస్త్రం ఉన్నదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారని స్వయంగా ఇర్మియా తెలియచేయడం జరిగింది 8వ అధ్యాయం 8వ వాక్యంలో. అంటే ఈ వాక్యాన్ని ఇప్పుడు గమనించండి. ఏ వాక్యము? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6-7 వాక్యాల్లో ఏముంది? ప్రాణము పోవానికి మద్యమునీయుడి. ఒక వ్యక్తి చనిపోతున్నాడు, అతనికి మద్యం పోయాలి అని అంటుంది వాక్యం. ఇది దేవుడు బోధించిన వాక్యమా? వాస్తవానికి ప్రాణం పోతుంటే ఏం చేయాలి? అతనికి దేవుణ్ణి స్మరించమని చెప్పాలి, అతనికి దేవునితో క్షమాపణ కోరుకో అని చెప్పాలి, అతనికి సహనం వహించు అని చెప్పాలి. అలా కాకుండా అతనికి మద్యం పోయండి, సారా తాపించండి. ఈ మద్యం ఏమిటి? అసహ్యకరమైన శైతాన్ పని. శైతాన్ దేవుని స్మరణ నుంచి మనిషిని దూరం చేస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు ఇలాంటి ఆజ్ఞ ఇవ్వడు. రెండో విషయము, మనోవ్యాకులత గలవానికి, అంటే బాధల్లో ఉన్న వారికి ద్రాక్షరసము, వైన్ పోయండి. దానివల్ల ఏమవుతుంది? బీదరికం అతను మర్చిపోతాడు, తన శ్రమను తరించకుందురు. అంటే ఒక వ్యక్తి మద్యపానం తాగడం వల్ల అతని యొక్క బీదరికం దూరం అవుతుందా? అతను మర్చిపోతాడేమో కొంచెం సేపు, గంట 2 గంటల సేపు, కానీ బీదరికం పెరిగిపోతుంది. అనేక రకాల ఆర్థిక, సామాజిక, కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలు ఇంకా వస్తాయి. ఇది దేవుడు చెప్పినట్టు విషయం కాదు, కానీ శాస్త్రుల కలము అన్న విషయం మనకు తెలుస్తుంది. సోదర మహాశులారా, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ఉమ్మడిగా నిషేధించే విషయం ఏమిటంటే అది సారాయి తాగడము ఇస్లాం మరియు క్రైస్తవం ప్రకారంగా నిషేధము. ప్రపంచంలో ముస్లింలు ఈ సారాయికి దూరంగా ఉంటారు. ప్రియులారా, యేసుక్రీస్తు నామం పేరిట మరొక నూతన భాగముతో మీతో కలుసుకోవటం ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నా. గత 2వ వీడియో ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా బ్రదర్ షఫీ తెలియపరిచేటువంటి విషయం ఏమిటి అంటే, అతని యొక్క బోధ యొక్క సంపూర్ణ సారాంశం ఏమిటంటే, ప్రజలకు మద్యపానము అలవాటు చేయించుట కొరకు దైవ గ్రంథములు ఈ మాట రాయిపిస్తే, అది కూడా శైతానుడు రాయిపించుట చేత ప్రపంచ క్రైస్తవులు ఈనాడు మద్యము సేవిస్తూ, ఎందుకు మీరు మద్యం సేవిస్తున్నారు అనంటే, మాకు బైబిలే చెప్తుంది మద్యం త్రాగమని అనేటువంటి మాట స్వతాతంగా మనుషులు బైబిల్ గ్రంథములు కల్పించి రాసుకున్నారు. అందుకే ప్రపంచ ముస్లింలకు ఖురాన్ ఆదేశిస్తుంది మద్యము సారాయి తాగద్దని. కానీ ప్రపంచ క్రైస్తవులకు మాత్రము బైబిల్ సారాయి త్రాగమని ప్రోత్సహిస్తుందని చెప్పేసి అతగాడు ఆ ప్రోగ్రాంని ముగించటం జరిగింది. వాస్తవం ఏమిటంటే, సహోదరుడు మరలా చెప్తున్నాను, గత 2 వీడియోస్లో చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ముందు బైబిల్ మనోడికి సంపూర్ణమైన అర్థం అవగాహనము కాదు. ఖురాను సంపూర్ణంగా తెలియదు, హదీసులు కూడా తెలియదు. ఏదో 4 సూక్తులు అరబిక్ భాషలో మాట్లాడితే అదేదో పెద్ద వక్తను అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే, బైబిల్లో మద్యము సేవింపరాదు అని అంటూనే గాయములతో ఉన్న వానికి ద్రాక్షారసము పోయండి అని బైబిల్ ఎందుకు చెప్తున్నది? ఇదే విషయాన్ని గత 2 సార్లు నేను చెప్పాను. అదేమిటంటే, మద్యము లేక ద్రాక్షారసం అనేటువంటిది గాయాలతో ఉన్నటువంటి వాడు నొప్పి నివారణ కలుగుట కొరకే. ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వైద్యం ఎట్లా అయితే మనం పొందుతున్నామో, మత్తు ఇంజెక్షన్ మనకి ఇచ్చి వైద్యం ఎట్లా అయితే చేస్తున్నారో, పూర్వకాలంలో గాయాలతో ప్రమాద స్థితిలో ఉండేటువంటి వారికి అది పోయుట చేత కొంత అతనికి నివారణ కలిగేది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి తన పత్రికలో ఈ మాట తెలియపరచటం జరుగుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి తన పత్రికలో, నీవు కడుపు నొప్పి నిమిత్తము తరచుగా వచ్చేటువంటి నీ బాధ నివారణ కలుగుటకు కొంత ద్రాక్షారసం పుచ్చుకొనుట నీకు మంచిది అనేటువంటి మాట 5వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు తెలియపరిచాడు. అంటే పౌలు భక్తుడే తిమోతికి ఏం చెప్పాడంటే, తరచుగా నీకు కడుపు జబ్బు వస్తుంది కదా, కడుపు నొప్పి. ఈ కడుపు నొప్పి యొక్క బాధను నివారణ కలిగించుకొనుటకు, ఆ బాధ నుండి నీవు విముక్తి కలిగించే విధముగా తరచుగా వస్తున్న దాన్ని కొంచెము ద్రాక్షారసము తీసుకో. అంటే యేసు ప్రభు వారి కాలములో, అపోస్తలుడైన పౌలు కాలములో, పూర్వకాలము నుండి కూడా గాయాలతోనూ రోగస్థితిలో ఉండేటువంటి వారికి నివారణ కలిగించేటువంటి పనిలో ద్రాక్షారసం ఉపయోగపడేటువంటిది అనేది బైబిల్ పూర్తిగా మనకు అర్థమవుతుంది.
బైబిల్లో క్లియర్గా అర్థమవుతుంది. అంటే ద్రాక్ష రసం ఏ కారణం చేత త్రాగాలి, ఏ కారణము చేత త్రాగమని అందుకు బైబిల్ ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మద్యము సేవించమని కాదు ఇక్కడ. అనారోగ్యముతో మరణ స్థితిలో గాయాలు బాధ తట్టుకోలేని సందర్భములో ద్రాక్షారసం అదే ఈనాటి కాలంలో మత్తు ఇంజెక్షన్ రూపంలో మారింది. ఎస్, హాస్పిటల్కి వెళ్తే మనకు ఆ విధంగా వర్కింగ్ చేస్తారు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా మన శరీరాన్ని కోయమనండి, మనం తట్టుకోగలుగుతామా? ఆపరేషన్ చేయమనండి, మనం భరించగలుగుతామా? అంటే ఇప్పటి కాలంలో ఎలాగైతే మత్తు ఇంజెక్షన్ అనేది మనకి ఎక్కించి వైద్యం ఎట్లా చేస్తున్నారో, పూర్వకాలం ముందు గాయాలు కట్టే ముందు, బాగు చేసే ముందు ఆ వ్యక్తికి ఈ యొక్క ద్రాక్ష మద్యపానము లేకపోతే ద్రాక్షారసము పట్టించుట చేత కొంత మత్తుగా ఉన్నప్పుడు అతనికి విడుదల కలిగేది. అయితే గాయాలతో ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోవలసిన ఆ ద్రాక్షారసం వాడికలోకి ఎట్లా వెలుగులోకి వచ్చేసిందంటే రాను 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 ఇదేదో సంబరంగా, ఇదేదో మత్తు సంతోషం అన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ప్రసంగి గ్రంథం, దేవుని వాక్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ప్రసంగి గ్రంథములో 10 అధ్యాయము 19వ వచనములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. నవ్వులాట పుట్టించుటకై వారు ద్రాక్షాపానము చేసి వారి ప్రాణములను సంతోషపరుచుకుందురు. అంటే నవ్వులాట కోసం, నవ్వులాట కొరకై వారు ద్రాక్షాపానము వారి ప్రాణమునకు సంతోషకరము పుట్టించుకుందురు. అంటే విందు, వినోదము, ఈ మద్యపానము అనేది గాయాలతో ఉన్నప్పుడు చేయవలసిన పని. అది రాను 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 ఎట్లా మారిపోయిందంటే, ఈరోజు నేను పార్టీ ఇస్తాను రా, నువ్వు వచ్చి త్రాగాలని చెప్పి, అలాగే బిడ్డ పుట్టిన పార్టీ, పెళ్లి రోజైన పార్టీ, ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే దుఃఖంతో ఉన్నప్పుడు మద్యం పోయటం, ఈ వాడిక, ఈ మద్యం అనేది ఇప్పుడు అన్ని సందర్భాలలో మనుషులు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చేసింది. అంటే దిగజారిపోయింది. కానీ అది ఏ సందర్భంలో పుచ్చుకోవాలి అనంటే గాయములతో, మనోవ్యాధనతో, మనోదుఃఖముతో, వ్యాకులముతో ఉన్నప్పుడు మాత్రమే అది చేయాలి. చూడండి, లూకాసు వార్త 10 అధ్యాయం 34వ వచనాన్ని మీరు గమనిస్తే, ఇదిగో ఒక సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని సమీపించి అతనికి దగ్గర కంటా పోయి, 10 అధ్యాయము లూకా శుభవార్త 34, అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయును ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి అన్నాడు. అంటే గాయాలతో ఉండేటువంటి ఇతగాడికి గాయం మీదేమో నూనె పోయటం జరిగినది. ఆ నొప్పి అంతగా తెలియకుండా భరించటానికి అతని నోటికి ద్రాక్షారసము అందించటం జరిగింది. కాబట్టి ద్రాక్షారసం ఏ సందర్భంలో త్రాగాలి? బైబిల్ అందరిని తాగమని చెప్పట్లేదే. మద్యపానము లేక ద్రాక్షారసము, అసలు దాని యొక్క కొండ గుర్తులేమిటి? అసలు బైబిల్లో ద్రాక్షారసము సేవించేవారు ఎవరున్నారు? సేవించిన వారి జీవితాలు ఎలా ముగించబడ్డాయి? అలాగే యెషయా గ్రంథములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయము 11వ వచనము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము. మద్యమును త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు, అనగా చాలా రాత్రి వరకు పానము చేసే వారికి శ్రమ. అంటే అర్థం ఏంటి? త్రాగమని బైబిల్ చెప్తుందా? అలా త్రాగితే మీకు శ్రమ అని బైబిల్ బోధిస్తుంది. బైబిల్ ఎక్కడ త్రాగమని చెప్పట్లా. కానీ సహోదరుడు షఫీ చెప్పింది ఏంటంటే, నేటి క్రైస్తవులు మద్యమును విస్తారంగా సేవిస్తున్నారు, మీరెందుకు త్రాగుతున్నారంటే బైబిలే మమ్మల్ని తాగమని చెప్తున్నది అన్నారు. సరిగ్గా ఈ సహోదరుడు ఎవరినైనా అట్లాగా అడిగాడా? ఎవరైనా ఇతనికి సమాధానం చెప్పే దాని ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నోటి మాటతో చెప్పేసాడు. కానీ బైబిలు మీరు మత్తెక్కించుట కొరకు, సరదాగా ఉండటం కొరకు మీరు మద్యము ద్రాక్షాపానము చేయండి అని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. బైబిల్ చెప్పే విధానం ఎలాంటిదో చూడండి. సామెతల గ్రంథం 23:29. సామెతల గ్రంథం 23:29.
23వ అధ్యాయము 29వ వచనము, ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవనికి జగడములు, ఎవనికి చింత, ఎవరికి తెలియలేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రగా ఉండును, గిన్నెలో అది తలతలలాడుచుండును, త్రాగుటకు రుచిగా కూడా ఉండును, దాని వైపు చూడకుము. పిమ్మటది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నుల ఎదుట కనబడను. చివరికి నీవు వెర్రి మాటలు పలుకుచుందువు. చివరికి నీ జీవితము నడి సముద్రమున పండుకును వాని వలె ఉందువు, వాడ కొయ్య చివరి భాగమున పండుకుని వాని వలె ఉందువు. అంటే అర్థం ఏంటి? త్రాగిమని చెప్తుందా బైబిల్? కానీ ఇతడు చెప్పిన మాట 100కి 100% తప్పు. తన మతాన్ని ఏదో గొప్ప చేసుకునే ప్రయత్నంలో క్రైస్తవ సమాజాన్ని బైబిల్ చలకించపరిచేలా మాట్లాడు. దయచేసి తన మీద తప్పనిసరిగా ఈ వర్తమానం ద్వారా తన మీద కేసు పెట్టాలి. కానీ బైబిల్ యొక్క మూలం తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం ఇది ఎంతైనా క్రైస్తవ్యాన్ని అవమానపరచున్నట్లు, క్రైస్తవ్యాన్ని తేలిగ్గా తక్కువగా అంచనా వేయటూ, బైబిల్ను చాలా చీపుగా తక్కువ స్థితి చేసి మాట్లాడటము. బైబిల్ చెప్పిందా సారా త్రాగమని? ఎక్కడైనా సారా త్రాగండి అని చెప్పిందా? లేదే. మనోవ్యాకులముతోనూ గాయాలతోనూ ప్రసవించే సందర్భములో ఉన్నప్పుడు ఆ గర్భవతిగా ఉన్న స్త్రీ బిడ్డను కనేటువంటి కాన్పు టైములో ఆమె బాధను నొప్పును తట్టుకోవటానికి మాత్రమే ఆనాడు ద్రాక్షారసాన్ని పట్టించేవారు. బిడ్డను కనేసిన తర్వాత మరలా జీవితంలో దాని ఛాయ్కి వెళ్ళకూడదు. ఏమంటే ఇప్పుడు జ్వరానికి మనం ఇంజక్షన్ ట్యాబ్లెట్ చేయించుకున్నాం, జ్వరం తగ్గింది, మళ్ళీ వేసుకుంటాం ఆ ట్యాబ్లెట్. జ్వరం తగ్గిపోయింది, మరలా ఇంజక్షన్ చేయించుకుంటామా మనము? ఎప్పుడు మనకు మెడిసిన్ అవసరం? ఎప్పుడు మనం ఆ యొక్క మందు మనం వాడతాం, ట్యాబ్లెట్ మనం ఎప్పుడు వాడతామో? ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదే, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వైద్యం చేయించుకుంటాం. క్రమ పద్ధతి ప్రకారం డాక్టర్ గారు ఇచ్చిన కోర్సు ప్రకారం మందులు టైం టు టైం వేసుకుంటాము. 3 పూట్ల ఇంజక్షన్లు చేయించుకుంటాం. ఎప్పుడో తెలుసా? ఆ రోగ పీడితులుగా మనం ఉన్నప్పుడు మాత్రమే. అసలు మామూలు టైంలో మనం హాస్పిటల్ వెళ్ళవలసిన పని లేదు, వైద్యం చేయించుకోవాల్సిన పని లేదు. మరి బైబిల్ చెప్పే తీరు ఏమిటి? ఎవరికి దుఃఖం, ఎవరికి మందదృష్టి, ఎవరికి గాయాలంటే ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము గిన్నెలో తళతళలాడినట్లుగా కనబడు, నోటికి నీకు రుచిగా ఉండొచ్చు. పిమ్మట పాము సర్పం వలె కరుచును, కట్ల పాము వలె నీకు కాటు వేయను, విపరీతమైనవి నీ కన్నులు కనబడతాయి. తాగిన మైకుల్లో ఏది ఎదురొస్తుందో నీకు తెలియదు, ప్రమాదం చేత యాక్సిడెంట్ చచ్చిపోతావు. ఇంటికి వెళ్ళవలసినటువంటి నీవు మత్తుడివై వేరే చోట నిద్రపోయి కాలువలో మురికి డ్రైనేజీలో పడిపోయే పరిస్థితి వస్తుంది. అంటే బైబిల్ ఎంత చక్కగా వివరిస్తుంది ఇక్కడ. అసలు మద్యమునకు చోటు లేదు, మత్తు పానీయానికి బైబిల్ ప్రకారంగా చోటు లేదు. రండి ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథము 35వ వచనాన్ని మీరు 35వ అధ్యాయం చదివితే కనుక, యోషయా కుమారుడును యోధా రాజైన యెహోవా యాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాకు ప్రత్యక్షమై, నీవు రెకాబీలు యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలో వారి తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమును ఇమ్మని సెలవీయగా, అంతటా నేను అనగా ఇర్మియా కుమారుడును అజన్యా మనవుడును అయినటువంటి అబజ్జన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రెకాబీల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైనటువంటి హనాను కుమారుడైన గదిలోకి వారిని తోడుకొని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపముగా ద్వారపాలకుడు ఉండు షల్లూము కుమారుడైనటువంటి మయాషయ్య యొక్క గదికి పైగా ఉన్న ప్లేస్. నేను రెకాబీలను ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రెకాబు కుమారుడైన యెహోవానాదాబు మీరైనను
మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోటలు కూడా నాటవద్దు. ఏమంటే ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా? 14 వచనం, ద్రాక్షారసము త్రాగవద్దని రెకాబు కుమారుడైన యెహోవానాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుల ఆజ్ఞకు వారు విధేయులై వారు ద్రాక్షారసమును త్రాగకున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను పెందల కాడిని లేచి మీతో బహు విస్తారంగా మాటలాడినను మీరు నా మాట వినకయున్నారు. అంటే దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా ద్రాక్షారసము తీసుకువెళ్ళి పలానోళ్ళకి ఇచ్చి తాగమని చెప్పు, వాళ్ళు తాగుతారు లేదో చూద్దు గాని అన్నారు. ప్రవక్త అయిన ఇర్మియా జన సమూహం ఎదుట రెకాబీయుల సంతతి వారైనటువంటి కొంతమంది ఉన్నారు. వారి యొద్దకు వెళ్ళి ఇది త్రాగండి అంటే వాళ్ళు అన్నారు, మహానుభావా, మా పితరుడు 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 మా తాత తాత తాతలు ముత్తాత అయినటువంటి యెహోవా నాదాబు తన సంతతి వారైన మాకు ఆజ్ఞాపించింది ఏంటంటే మీరు ఎప్పటికీ ద్రాక్షారసము త్రాగవద్దు అని అన్నాడు. ఈ కారణము చేత మేమైననో మా సంతతి వారైననో ద్రాక్షారసము మేము త్రాగము. అంటే బైబిల్ ఏం చెప్తుంది? త్రాగమని చెప్పట్లా. ఈ యొక్క రెకాబీలు ఎవరు? యేసు ప్రభు వారు పుట్టినటువంటి యోధా గోత్రిక వంశస్థులు. యోధా గోత్రం సంబంధించినటువంటి గోత్రములో ఒక గోత్రం, ఒక తెగ ఈ యొక్క రెకాబీయులు. ఎందుకు దేవుడు ఆ పరీక్ష పెట్టాడు? ఇప్పుడు అబ్రహాముని నీ కుమారుడు దహన బలిగా అర్పించు అన్నాడు, కుమారుడు తీసుకెళ్ళాడు, కానీ అక్కడ ఏం చంపేలేదే. అదేవిధంగా ఇక్కడ పరీక్ష పెట్టాడు, వాళ్ళకి ఇవి తాగుతారు లేదో చూద్దు కానీ. తీరా వాళ్ళ దగ్గర తీసుకెళ్లి బాణాలతో కుండలతో ద్రాక్షారసం ఇస్తే వాళ్ళు అంటారు, అయ్యా ఓ ప్రవక్త, మేము దీని దరిదాపుల్లోకి మేము రాము, ఎందుకంటే ఇది తాగవద్దు, ఇది నిషిద్ధమని యెహోవా దేవుని ద్వారా మా తండ్రి మూల పురుషుడని యెహోవా నాదాబు తెలుసుకొని, యెహోవా నాదాబు మాకిట్లా చెప్పాడు, మీరైనను మీ సంతతి వారైనా ఎప్పటికీ ద్రాక్షారసము త్రాగవద్దు అని. అంటే బైబిల్లో తాగమని లేదే, అలా తాగితే ఎంత నష్టాలు కలుగుతాయి అనేది బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడ్డాయి. కానీ బ్రదర్ షఫీ తన ఖురాను గొప్పని చెప్పటానికి, ఏమండి తన మతము గొప్పదని చెప్పటానికి బైబిల్లో సారా తాగమని ఉందని అన్నాడు. ఎక్కడున్నది అసలు? జ్ఞానం ఉందా ఆ మాటను అనడానికి? అసలు ఎవరికి పోయమని ఉన్నది? గాయములతో ఉన్నవాడికి. ఇప్పుడు జబ్బుతో ఉన్నవాడిని హాస్పిటల్ తీసుకెళ్ళవా మనం? రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, వాడికి గబగబా అంబులెన్స్లో మోసుకొని లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించమా? వాడికి రక్తం ఎక్కించమా? ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే వాడు మరణస్థితిలో ఉన్నాడు కాబట్టి వాడి రక్తం అవసరం. ఇప్పుడు మరణస్థితిలో ఉన్నాడు కాబట్టి వాడికి వైద్యం అవసరము. మరణస్థితిలో ఉన్నాడు కాబట్టి వాడు మత్తు ఇంజెక్షన్ ఎత్తి వాడికి ఆపరేషన్ చేయటం ఈ రోజు కాలంలో అవసరం. ఇది ఎట్లా ఈ రోజు జరుగుతుందో ఆ రోజు కూడా అదే. అయితే రాను రాను ఈ గాయాలు సందర్భంలో ఆ యొక్క బిడ్డను కనే సమయంలో వాడి ఈ ద్రాక్షారసం కొంతమంది వ్యక్తులు ఏం చేస్తుంటే సరదాకు దాన్ని అలవాటు చేసుకున్నారు. ఏమంటే ఇప్పుడు దేవుడు భోజనం మనకి ఇచ్చింది కడుపుకు తినమనా పారవేయమనా? ఆలోచించండి. భోజనం అనేది మనకి దేవుడు ప్రతిదినం ఇస్తుంది. మీరు కడుపు నిండా తినమని చెప్పా, రోడ్డు మీద పారేయమని చెప్పా, పెంట మీద పారేయమని చెప్పా కాదు కదా. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? తినేవారు కొందరు తింటున్నారు, మరి కొంతమంది తీసుకెళ్ళి పెంట మీద పారేస్తున్నారు. అంటే నువ్వు పారేస్తావన్న ఉద్దేశంతో దేవుడు నీకు ఆహారం పెడతలేదు సుమా, నువ్వు తింటావని చెప్పి ఆహారం పెట్టాడు. అదేవిధంగా ద్రాక్షారసం అనేది గాయాలతో ఉన్న సందర్భంలోనూ దాన్ని వినియోగించుకోవాలి తప్ప మిగతా టైంలో అది కాదు. దానిని అట్లాగా వినియోగించుకోవడానికి వీలు లేదు. ఏమంటే ఇప్పుడు ఇంట్లో ఉల్లిపాయలు కూరగాయలు తరుక్కోవడానికి మనకు ఒక కత్తి ఉంది. అంటే కత్తిని మనం తయారు చేయించుకున్న దేనికి? ఈ కత్తిని తయారు చేయించిన నెల రోజులకి పలానోడిని చంపాలి అన్న ఉద్దేశంతో మనం కత్తి కొనుక్కున్నామా, లేక కత్తి తయారు చేయించుకున్నామా? మన ఇంట్లో మనకు అవసరం కూరగాయలు తరుక్కోవడానికో, ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమైనా అవసరమైతే వాటిని కోసుకోవడానికి కత్తిని తయారు చేసుకున్నాం, ఓకే. కానీ ఎందుకో హఠాత్తుగా ఇంట్లో ఒక ప్రమాద పరిస్థితి, ఎవరో ఒక దొంగ వచ్చేసాడు, హఠాత్తుగా కత్తి తీసి వాడిని బెదిరించటమో వాడిని గాయపరచటమో జరిగింది, వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు లేకపోతే చచ్చిపోయాడు అనుకుందాం. అంటే కత్తిని మనం కొని ఇంట్లో పెట్టుకున్నది పలానోడిని చంపటం కోసం అని అందామా?
అది అజ్ఞానమే కదా. షఫీ చెప్పిన మాట అట్లాగే ఉంది. బైబిల్లో తాగమని ఉన్నదంటే అసలు తాగమని లేదురా బాబు. రెకాబీలు ఎక్కడ కూడా త్రాగలేదు. మద్యము మత్తు దేనికి త్రాగేవారంటే సరదాగాను నవ్వులాట కొరకని చెప్పి మీరు ప్రసంగి గ్రంథము ఆ యొక్క 10 అధ్యాయము 19వ వచనములో మీరు చదివారు. నేను చెప్పాను మీకు. ప్రసంగి గ్రంథం 10 అధ్యాయము 19 నవ్వులాట కొరకు విందు వినోదాల కొరకు వారు ద్రాక్షాపానము చేయుచుండిరి. అంటే గాయాలతో ఉండవలసిన సందర్భంలో తాగవలసిన ఈ యొక్క ద్రాక్ష రసం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు నవ్వులాట కొరకు వెళ్ళిపోయింది. కాబట్టి రాను ముస్లిం మతంలో కూడా సారా బ్రాందీ విస్కీ తాగి కళ్ళు తాగేవారు ఉన్నారు. తెలంగాణలో బోల్డ్ మంది ఏర్లే పారుతుంది కళ్ళు ఎప్పుడు తాగుతూనే ఉంటుంటారు ముస్లింలు. కాబట్టి ఇప్పుడు తన మతం గొప్ప అని చెప్పుకోవడానికి ఎదుట ఉన్న మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం, ఏ రోజు కూడా ఇస్లాంను తక్కువ చేసి మాట్లాడడం నేను ఇష్టపడను. కానీ వాస్తవం చెప్పడానికి ఇష్టపడతాను. దానిని లోతుగా అధ్యయనం చేస్తాను, దీనిని చేస్తాను. సమస్తను పరిశీలించండి, మేలైన దానిని చేపట్టండి. ఇప్పుడు షఫీ బ్రదర్ ఎన్నో ప్రసంగాలు చేశాడు. దేని మీద ఈ విధంగా కౌంటర్ ఇవ్వటం అనేటువంటిది లేదు. దేనికి ఇస్తానంటే తన మతం కోసం తను చెప్పుకునే దానికి మనకు సంబంధం లేదు. తన మతం కోసం ఎన్నైనా చెప్పుకోమనండి. ఎందుకంటే తన మతం గొప్ప, తన దృష్టికి చెప్పుకునే వాడు తప్పలేదు. అందులో మీరు జోక్యం చేసుకోకూడదు, చాలా పొరపాటు. కానీ తనది కానిది వేరే వారు అభిమానించేటువంటి దానిలో తలదూర్చి బైబిలు సారా త్రాగమని క్రైస్తవులకు చెప్పుచుంది. కాబట్టి నేటి క్రైస్తవులందరూ సారా త్రాగుతున్నారు. ఎందుకు త్రాగుతున్నారంటే మా బైబిలే మాకు బోధిస్తూ ఉంది. తప్పుడుగా ఎవరు పడితే వారు వ్రాతలు బైబిల్లో నచ్చినట్లు రాసేసుకున్నారని చాలా హీనంగా మాట్లాడారు. మరి ఇలాంటి వాడికి తప్పనిసరిగా బైబిల్ తరపున కేసు పెట్టాలి. ఇలాంటి మాటలు ఇక ముందు ఎప్పుడు కూడా రాకుండా దయచేసి ఈ మాటలు వింటున్నారు ఒకసారి అర్థం చేసుకున్నాడు. బైబిల్ ఎక్కడైనా సారా త్రాగమని క్రైస్తవులకు నేర్పించిందా? పౌలు కొరింథీయులకు రాసిన తన తొలి పత్రిక 6వ అధ్యాయము 10 వచనం చదువుతా అక్కడ ఏం రాయబడిందో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన తన తొలి పత్రిక 6వ అధ్యాయము 10 వచనములు అంటాడు, త్రాగుబోతులను తిండిబోతులను దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది. అక్కడ చదవండి ఒకసారి. 6 ఆ యొక్క 10 వచనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:6. 6వ అధ్యాయము 10 వచనము నేను చదివేస్తున్నాను. దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైన దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు. మరి ఇందులో త్రాగమని చెప్తుందని మీరు అన్నారు కదా సహోదరుడు. కానీ అలా త్రాగితే నరకానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది. ఇక్కడ బైబిల్లో సారా త్రాగమని క్రైస్తవులు ప్రోత్సహిస్తుందని గుడ్డిగా అజ్ఞానంగా మాట్లాడేది పెద్ద మనిషి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మూలము బైబిల్ యొక్క మూలాల్లోకి వెళ్తే ఏమర్థమవుతుంది ఇక్కడ అంటే త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. మరి ఎట్లా బైబిల్ త్రాగమని చెప్పుద్ది? ఇప్పుడు త్రాగిన వారికి పరలోకమే లేదని చెప్తుంది. త్రాగే వారికి పరలోక రాజ్యము లేదు, త్రాగుబోతులకి అని చెప్తుంది. త్రాగుబోతుంటే ఒక ద్రాక్షారసం వల్లనే కాదు సుమా మత్తెక్కించేది. గత వీడియోలో చెప్పారు, బార్లీ ద్వారా కూడా నిశా పదార్థం తయారు చేయొచ్చు, మద్యము. అలాగనే బెల్లము ద్వారా తయారు చేయొచ్చు, కుళ్ళిపోయిన వస్తువుల ద్వారా పలు రకాలుగా ఈ యొక్క మత్తు పానీయాన్ని తయారు చేయొచ్చు. ఒక ద్రాక్షారసమే కాదు సుమా. ముహమ్మద్ గారి కాలంలో బార్లీ ద్వారా ఆ యొక్క మద్యమును తయారు చేసేవారని చెప్పి మీ హదీసుల్లో మీ ఖురాన్లో రాయబడింది. పెండ్లి టైములో ముహమ్మద్ వారికి ఖర్జూరాన్ని నానబెట్టిన పానకం ఇవ్వటం జరిగింది అంది. అదే ముహమ్మద్ ఏం చెప్పారు? ఖర్జూరం నానబెట్టింది త్రాగకూడదు, అది మీకు నిషా ఇస్తుంది అన్నాడు. మరి ముహమ్మద్ గారి యొక్క పెళ్ళైనటువంటి స్వాపనానికి వెళ్ళే రోజు అతని భార్య ముంతలో కలిపి ముహమ్మద్ వారికి ఇస్తే ఆ ఖర్జూరముతో నానబెట్టిన ఆ రసాయని లేకపోతే ఆ పదార్థాన్ని, ఆ పానకాన్ని ముహమ్మద్ వారు తాగినట్లు ఉంది. అదే ముహమ్మద్ ఖర్జూరం నానబెట్టి తాగద్దు అన్నాడు. అదే ముహమ్మద్ వారి నోటికి చేతికి అందిస్తే ఆయన త్రాగాడు. తర్వాత వలీమా టైం అంటే
భోజనాలు పెట్టే టైంలో రెండో భార్య మరొక సందర్భంలో ఏం జరిగిందంటే అందరికీ విందు చేస్తూ ఉన్నప్పుడు అందరికీ పట్టించి ఆయనకు కూడా పట్టించడం, ఆయనకు మాత్రమే స్పెషల్గా ఇవ్వటం జరిగిందట. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఇది మంచా కాదు, ఇలా మాట్లాడితే ఎట్లా, న్యాయమా అన్యాయం ఆలోచించి మాట్లాడాలి. బైబిల్ ప్రకారము రకాబీలు అంటే యోధా గోత్రంలో ఉన్న ఒక తెగవారు రకాబీలు చెప్తున్న మాట, మా పితరుడైన యెహోవా నాదాబుకి యెహోవా ఆజ్ఞాపించింది ఏంటంటే మద్యము సారాయి లేకపోతే ద్రాక్షారసం త్రాగవద్దు. ఈ కారణము చేత మేమైనా మా సంతతి వారైనా మేము త్రాగము. ఇర్మియా ఆ కుండలు వెనక్కి తీసుకెళ్ళిపోండి, ఆ ద్రాక్షారసం మా దగ్గర పెట్టక, దాని వాసన కూడా మేము చూడము. ఎందుకంటే మా మూల పురుషుడు, మా తాతల ముత్తాత అయినటువంటి రెకాబీయుడు అయినటువంటి యెహోవా నాదాబు మాకు చెప్పాడు త్రాగవద్దని. అప్పుడు దేవుడు అంటాడు, చూసావా ఇర్మియా, మనుషుడు చెప్పిన మాటను ఇంత ఖచ్చితంగా వాడు పాటిస్తున్నారు కదా, ఈ ఇశ్రాయేలు ప్రజలకు పెందల కాడనే నిన్ను పంపించి ఇలాగూ జీవించమంటే దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు వీరు. కాబట్టి ఇటు వారికి నా ఉగ్రత వారికి సమీపంగా ఉందని చెప్పు ఇర్మియా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వారికి ద్రాక్షారసం ఇవి తాగుతారు లేదో పరీక్షించు, వారు త్రాగలేదు. అంటే ఎవరో మూల పురుషుడు చెప్పాడన్న మాటనే వారు అంత గట్టిగా పట్టుకున్నప్పుడు మరి దేవుడినే యెహోవా నేను చెప్పిన మాట ఇంకెంత జాగ్రత్తగా వీళ్ళు పాటించాలి. ఇది సంతాపం. ఆ సందర్భంలో రెకాబీలు వారు ద్రాక్షారసము త్రాగలేదు. అయితే త్రాగుబోతులు ఎక్కడికి వెళ్తారంటే బైబిల్ ప్రకారము దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు అని చెప్పేసేసి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాట. అలాగే యెషయా 11వ వచనం మనం చదువుకున్నాం, మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసం తాగు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం అనగా మద్యము త్రాగే వారికి శ్రమ అంటారు. కింద వచ్చును, వారు సితారా స్వరమండలమును తంబూర ఆ సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని మాత్రము యోచింపరు. అంటే త్రాగటానికి ముందుకున్నారు, తినటానికి ముందున్నారు, ఆ సంబరాలకు ముందున్నారు, కానీ దేవుని మాట వినటానికి మీరు వెనకబడిపోయారు అని చెప్తున్నారు. రాను రాను ఏమైందంటే ఈ మద్యము గాయాలతో ఉన్నవాడికి మాత్రమే కాక, గర్భిణీ స్త్రీగా ఉన్న ఆవిడ మాత్రమే కాక, మామూలు కూడా దానిని త్రాగటం అలవాటు చేసుకున్నారు. ఈరోజు ప్రపంచమంతా ఉంది, ప్రపంచమంతా మద్యం ఏర్లై పారుతుంది. దేశం మొత్తం మీద బెల్ట్ షాపులు అని చెప్పి రకరకాల ఒక పక్క కళ్ళు అమ్ముతున్నారు, కళ్ళు తాగేవాళ్ళు కళ్ళు తాగుతున్నారు, సారా తాగేవాళ్ళు సారా తాగుతున్నారు, బ్రాందీ విసిగి తాగేవాళ్ళు త్రాగుతున్నారు. అన్ని మతాల్లోనూ ఉన్నాయి. కానీ త్రాగమని బైబిల్ చెప్తుందన్న మాట అన్నావు చూసావా, ఇది 100% తప్పు. దయచేసి నువ్వు ఈ విషయంలో క్షమాపణ చెప్పాలి. బ్రదర్ షఫీ బ్రదర్ చెప్తున్న మాట నీవు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బైబిల్ అట్లా లేదు. నీకు తెలియపోతే తెలియనట్టు నోరు మూసుకూర్చోవాలేమో తప్ప, బైబిల్ చెప్పే తీరు ఒకటైతే దానికి లేనివి కల్పించి నువ్వు చెప్పటం, నీ అంత మూర్ఖంగా మాట్లాడే వారికి ఎవరు కూడా ఉండరు. చూడండి, రోమాపత్రికలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ఆ 13వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే అక్కడ ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 13:13 మద్యముతో మీరు మత్తులై ఉండకండి. ఏమని రాయబడింది అక్కడ? మద్యము అల్లరితో కూడిన ఆటపాటలు లేకయు 13:13 నేను చదువుతా. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు, చూడండి, మత్తు అయినను లేకయు కామ విలాసములైనను పోకిరి శాస్త్రులైనను కలహములైనను మత్సరము లేక పగట యందు నడుచుకున్నట్లు మనం మర్యాదగా నడుచుకుందాం. మరి ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం రాయబడింది? మద్యముతో మత్తులై ఉండకండి, అది దుర్వ్యాపారము కలదు. అది మీరు ఆ ఛాయ్ కూడా వెళ్ళొద్దని బైబిల్ చెప్తుంది. అది పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధనే కావచ్చు. మరి ఎవరు త్రాగుతారు? గాయాలతో ఉన్నవాడు నొప్పులు భరించలేని సందర్భంలో వాడికి పోయండి. ఎందుకంటే వాడు బ్రతకాల, ఆ బాధ తట్టుకోవాలా, వాడు మనిషి అవ్వాలా, భవిష్యత్తులో వాడి పట్ల దేవుడు చెప్పే కార్యం వాడు నెరవేర్చాలా, వాడు బ్రతికే ఉండాలి. కాబట్టి వాడికి ఆ బాధ నుండి నివారణ కలిగించటానికి ద్రాక్షారసంలో ఔషధ గుణం ఉంది. మనిషిని బాధను తగ్గించగలిగే మత్తిచ్చేటువంటి గుణం కూడా రెండో ఉంది. త్వరగా బాడీ విశ్రాంతి పొందుతుంది, త్వరగా శరీరం ఆరోగ్యం కుదురుపడేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. షఫీ బ్రదర్ ఒక మాట చెప్పేశాడు,
గ్రేప్ జ్యూసే వైన్ అంటారు అని చెప్పేశాడు తన మాటల్లో. గ్రేప్ జ్యూస్ ఎట్లా వైన్ అవుతుంది బ్రదర్? ఇప్పుడు వేసవి కాలంలోనూ మామూలు టైంలోనూ ఫ్రూట్ జ్యూస్ షాపులు చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు బ్రదర్ నాకు ఒక గ్లాసుడు వైన్ ఇవ్వండి అంటే ఇస్తాడా వాడు? అక్కడ చాలా ఫలాలతో ఉండొచ్చు. ఆ యొక్క మ్యాంగో జ్యూస్ ఉండొచ్చు, సపోటా ఉండొచ్చు, యాపిల్ ఉండొచ్చు, దానిమ్మ ఉండొచ్చు, అనేకమైనటువంటి ఫ్రూట్ జ్యూస్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి బ్రదర్ నాకు ఒక వైన్ ఒక గ్లాస్ ఇవ్వండి అంటే ఆడెందుకు ఇస్తాడు? అక్కడ గ్రేప్ జ్యూస్ మాత్రమే ఇస్తాడు, అంటే ద్రాక్ష జ్యూస్ ఇస్తాడు. అంటే ఫ్రెష్గా ఉన్నటువంటి ద్రాక్షారసానికి మురగబెట్టి అది మత్తుగా మారేటువంటి మద్యమునకు తేడా లేదా? యేసు ప్రభు వారు కానానబడినటువంటి ఊరిలో వివాహములో వట్టి నీళ్లను రుచికరమైన దానిగా మార్చిచ్చాడు ఆయన. మురగబెట్టింది అంతకుముందు తాగేరేమో కానీ యేసు ప్రభు వారు మురగబెట్టింది కాదు, ఫ్రెష్ జ్యూస్ ఇచ్చాడు ఆయన. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు బ్రదర్ నీవే కానీ మీ ముస్లిమ్స్ వక్తలే కానీ మాట్లాడేటట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు ఏదైనా చెప్పుకుంటే మీ ఖురానులో ఉన్న నీతి ఏంటో, భక్తి ఏంటో, మంచి ఏంటో, పవిత్రత ఏంటో, యుద్ధాలు చేయమని చెప్తుందా, పీకలు నరకమని చెప్తుందా, వద్దంటుందా, బానిస స్త్రీల్ని దోచుకోమంటుందా, లేక వివాహం చేసుకోమంటుందా? ఏమంటే ఈ విధంగా మీ నీతి, మీ భక్తి, మీ ఖురాన్లో ఏమైనా ఉంటే, కొంచెమైనా ఉంటే అది చెప్పండి. మిగతా వాటి మీద పడేడకండి. ఎవడు పడితే వాడు బైబిల్ ఎలాగుంది ఎలాగుంది ఇలా మరి నీ దాంట్లో చెప్పు. మీ మహమ్మద్ ఎన్ని పెళ్లి చేసుకున్నాడో చెప్పండి దయచేసి పబ్లిక్లో. ఆయన ఎన్నో యుద్ధాలు చేసాడో చెప్పండి. ఆయన బ్రతుకు ఎలా సాగింది, ఎలాగ ముగిసిపోయిందో ఈ విషయాలు చెప్పండి ఆయనకి. ఆయన గురించి చెప్పండి మీరు. క్రైస్తవులు ఎలాగ క్రీస్తు కోసం చెప్తారు. బైబిల్లో ఉన్నటువంటి మహా ప్రవక్తలు ఎంతమంది అయితే వచ్చారో ఆ ప్రవక్తల కోసం ఎలాగ క్రైస్తవులు చెప్పుకుంటారు. ఇక మీ ఖురాన్ ప్రకారం మహమ్మద్ అనేటువంటి వ్యక్తిని మీరు ప్రవక్తగా మీరు ఎంచుకున్నారు కాబట్టి ఆయన నీతి ఏంటో, భక్తి ఏంటో మీరు చెప్పుకోండి, సమాజానికి బాగుంటారు. అంతే తప్ప క్రైస్తవులకు బైబిల్ సారా త్రాగమని ప్రోత్సహిస్తుంది అన్న మాట దయచేసి ఇంకెప్పుడు మాట్లాడద్దు. ఎందుకంటే నీకు తెలియలేని మాట మాట్లాడేసావు. సృష్టికర్త అయినటువంటి తండ్రి మిమ్మల్ని క్షమించునుగాక. తోటి సహోదరులుగా నీకు క్షమిస్తున్నా. కానీ ఇలాంటి మాటలు మరొకసారి రిపీట్ అయితే కనుక దయచేసి ఖచ్చితంగా నీ మీద కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. నేనైనా నువ్వైనా మాట్లాడేటప్పుడు మాత్రం నోరు జారద్దు. జ్ఞానం చెప్పున మాట్లాడడం నేర్చుకోవాలి. చూడండి, దెస్సలోనికలకు పౌలు రాసిన తన తొలి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలను కావున మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. అంటే బైబిల్ మత్తులై ఉండమని చెప్తుందా నీకేమన్నా? ఎవడు చెప్పాడు రా బాబు నీకు? బైబిల్ చదివేవా నువ్వు? బైబిల్ పూర్తిగా నువ్వు చదివేవా? అప్పుడు నేను చెప్పేది అన్ని బైబిల్లో వచ్చినాలే కదా. ఇక్కడ ఏం రాయబడింది? మరలా చదువుదా మాట. కావున మీరు ఇతరుల వలె. లోకంలో త్రాగుబోతులు చాలా మంది ఉన్నారు. త్రాగుడుకు బానిసలైన వాళ్ళు ఉన్నారు. మద్యము సేవించి మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకొచ్చేవారు ఉన్నారు. 5 పూటలు నమాజ్ చేస్తూ నెత్తి మీద టోపీ పెట్టుకొని రోడ్ల మీద సిగరెట్లు కాల్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే అన్యజనుల్లోనూ ఉన్నారు. అలాగే నామకార్థ క్రైస్తవుల్లో కూడా ఉంటారు. వాళ్ళకి బైబిల్ సంగతి పూర్తిగా తెలీదు. కాబట్టి మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవుడు రాత్రి ఎట్లాగా నిద్రపోను. మత్తులైన వారు రాత్రి యందు ఎలాగూ మత్తులై ఉందరు. అయితే మనం పగటి వారమయ్యున్నాం. అంటే పగటి వేళ అందరూ మనం చూస్తారు. కాబట్టి మత్తులము కాక ఉండక విశ్వాస ప్రేమను కవచమును రక్షణ నిరీక్షణ గలవారమై ఉందుము. అంటే అర్థం ఏంటంటే బైబిల్ చెప్తుంది ఇక్కడ మద్యముతో మీరు మత్తులై ఉండకండి. మరి ఎట్లా చెప్పేసావు బ్రదర్? నువ్వు సారాయి తాగమని బైబిల్ క్రైస్తవులు చెప్తుందని నువ్వు చెప్పేశావు. మరి నేను చెప్పేది బైబిల్లో వచ్చినాలే కదా. మద్యముతో మత్తులై ఉండకండి అని చెప్తుంది. రకాబీ సంతతి వారు అసలు మేము మద్యమే త్రాగమని కూడా వారు ప్రమాణం చేసి అసలు ఆ ఛాయ్ కూడా వారు వెళ్ళలేదు. మద్యము త్రాగేటువంటి వాడు వాడ యొక్క చివరి కొయ్య మీద పడుకున్న వాడితో సమానం. కట్లపాము అని హఠాత్తుగా కాటేసినట్లు వాడి ప్రాణం అకాలంగా పాతాళానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మద్యము చేత మీరు మత్తులై ఉండద్దు అని బైబిల్ చెప్తుంది. మరి మద్యం ఎట్లాగా రాను సారా లేకపోతే ఈ యొక్క మద్యం ఎట్లా ప్రజలకు వాడికలోకి వచ్చిందంటే
కేవలం గాయాలతో ఉన్నప్పుడు వేసుకున్నప్పుడు మాత్రమే కాక మిగతా టైంలో కూడా దీనిని వినియోగించుకోవచ్చు అని చెప్పేసేసి పెళ్లిల్లోనూ ఏమంటే ఆ యొక్క విందు వినోద కార్యక్రమాల్లో కూడా అదే మద్యము తీసుకొచ్చి వాడికగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్ళకి మద్యం అందిస్తారు, కొన్ని చోట్లయితే కళ్ళు పోయిస్తుంటారు, కొన్ని చోట్లయితే సారా ప్యాకెట్లు వాళ్ళకి అందిస్తారు, ఎందుకంటే శుభకార్యం అని చెప్పి. కానీ బైబుల్ అయితే మామూలు టైంలో కూడా మీరు మత్తులై ఉండని మాత్రం చెప్పట్లా. అసలు మత్తు జోలికి మీరు వెళ్ళొద్దని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు దాని ఛాయ్కి మీరు వెళ్ళాలంటే నీ బాధను తట్టుకోలేని గాయముతో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈరోజు అంటారా, ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు మద్యం జోలికి వెళ్ళక్కలేదు. బయట బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక బిడ్డను కనే తల్లిని ఇంటికాడ పురులు ఎవరు వేయట్లేదు, అంతసార్లు ఈ రోజుల్లో లేరు. ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్తున్నా, అక్కడ డాక్టర్ గారు చూసుకుంటారు. ఆమెకి ఏ ఇంజెక్షన్ చేయాలి, ఎంత మోతాదు మత్తు ఆమెకు ఎక్కించి సిజరింగ్ ఆపరేషన్ చేసి ఆ కడుపులో బిడ్డను బయటికి తీయాలి డాక్టర్ గారికి ఎట్లా తెలుసు? ఈరోజు అందరూ కూడా అదే పని మీద హాస్పిటల్ వైపు ఏ మక్కువ చూపిస్తున్నారు. అంతే తప్ప ప్రాంతి త్రాగేసి ఇంటికాడే డెలివరీ వేసుకునేటువంటి పరిస్థితి, మద్యము త్రాగేసి ఇంటికాడే బిడ్డను కనే పరిస్థితి అయితే ఈరోజు ఏ క్రైస్తవ్యంలో కూడా లేదు. అది ఆనాటి కాలానికి చెల్లింది. ఇప్పుడు రాను ఏమైందంటే హాస్పిటల్స్ వచ్చేసాయి, అక్కడ మత్తు ఎలాగ ఎక్కిస్తారు. కొన్ని సందర్భం మనం వెళ్ళి చూసేసరికి తల్లి బిడ్డ క్షేమంగా అంటారు, కానీ ఆవిడ ఇంకా మత్తులోనే ఉంటుంది. నర్సులు అంటారు, అమ్మ ఇంకా మత్తు దిగలేదు, సాయంత్రం కల్లా మత్తు దిగుతుంది, అప్పుడు మీరు మెల్లిగా మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి కూర్చోండి, ఆ తల్లి ఇంకా సృహకి ఇంకా రాలేదు, తల్లి ఇంకా మత్తులోనే ఉంది. మరి రోడ్డు మీద త్రాగిన వాడు ఎట్లా అయితే మత్తులో ఉంటాడో హాస్పిటల్లో మంచం మీద ఆ స్త్రీ కూడా అదే మత్తులో ఉన్నట్టే కదా అర్థం. ఆనాటి కాలంలో అది అవసరమైంది, ఆ ద్రాక్షారసమో లేకపోతే మద్యపానమో. కానీ ఈనాడు మాత్రం అది అక్కర్లేదు, వైద్యము ద్వారా అది సాధ్యపరిచాడు దేవుడు. అందుకే ఈరోజు ప్రపంచ క్రైస్తవులు అంటే క్రీస్తును పూర్తిగా విశ్వసించిన వారి కోసం చెప్తున్నాం. బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారు ఎక్కడ కూడా మద్యమునకు చోటివ్వరు. ఇప్పుడు నేనున్నాను, నాలాంటి వాడు బోల్డ్ మంది మారు మనసు రక్షణ పొంది గత మతంలో ఉన్నప్పుడు త్రాగుడు సిగరెట్లో కాల్చే అలవాట్లు ఉన్నాయి. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే విశ్వసించామో ఆ యొక్క వ్యసనముల నుండి, ఆ బానిసత్వం నుండి ప్రభు తొలగించాడు. చూడండి బైబిల్లో మీకు సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 36 వచనం చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటారు, అబీగయాలు తిరిగి నాబాలు యొద్దకు రాగా రాజులు విందు చేసుకున్నట్లుగా అతడు తన ఇంటిలో గొప్ప విందు చేసుకుని చూడండి అతడు త్రాగుచు సంతోషించుచు ఉదయం అయ్యేసరికి వాడు ఏమైందంటే చచ్చిపోయేను. కాబట్టి ఇక్కడ నాబాలు అనబడిన వాడు మత్తు త్రాగి మద్యమునకు బానిసై వాడు చచ్చాడు. ఈ విషయం బైబిల్ ఎందుకు రాయించబడిందంటే నువ్వు గనుక ఇలా చేస్తావేమో, అలా చేసి వాడు చచ్చాడు, మీరు కూడా ఛాయకు వెళ్ళకండి. త్రాగి చచ్చిన వాడి స్టోరీ ఎందుకు రాయించబడింది బైబిల్లో? రాజులు తిన్నట్టుగా గొప్ప విందు చేయించుకొని మద్యముతో అతడు మత్తుడై తన ఇంట్లో త్రాగుతూ తూలుతూ ఉన్నాడు. మరుసటి దిన అతడు ఆ యొక్క గుండె ఆగి చచ్చాడు. ఈ విషయం ఎందుకు బైబిల్లో రాయించాడో తెలుసా? అతడులా మీరు కూడా త్రాగండి అని కాదు ఇక్కడ అర్థం. వాడు అలా మద్యము సేవించి త్రాగి చచ్చాడు కనుక ఆయన్ని సాదృశ్యంగా మీరు తీసుకొని వాడుకలాగా మీరు ప్రవర్తించకండి అని చెప్పటానికి బైబిల్ మనకు ఉపదేశిస్తుంది. అంటే బైబిల్లో వీడు త్రాగాడు కాబట్టి మనం కూడా త్రాగుదాం అని కాదు, త్రాగిన తర్వాత ఏం జరిగిందో అది చెప్తున్నాడు అక్కడ దేవుడు. త్రాగిన తర్వాత అదేం బాగోలేడు, త్రాగిన తర్వాత వాడు చెడిపోయాడు, నష్టపోయాడు, మరణానికి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి మీకు చెప్తూ ఉన్నాను, రండి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం ఆ యొక్క 8వ వచనం చదివితే రాజైనటువంటి యోధారాజైన ఆసా యొక్క ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా అనే వ్యక్తి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలేను. తిర్సా అనే ప్రాంతములు అతనికి ఒక గృహ నిర్వాహకుడు ఆసా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధరథములు
అర్ధభాగం అధికారి అయిన జిమ్రీ అతని మీద లోపలికి చొచ్చి అతనిని కొట్టి చంపి అతనికి అంటే త్రాగేసి ఉన్నాడు, మత్తులో ఉన్నాడు ఈ రాజు. ఇదే మంచి అవకాశం రాజును లేపేయటానికి. త్రాగేసి మైకోలో ఉన్నాడు, వాడికి ఏం తెలియటం లేదు, కోమా స్టేజీలో ఉన్నాడు, పూర్తిగా తాగేసి మత్తుడైపోయాడు. ఇదే టైంలో రాజును చంపేసి నేను రాజునైపోవాలి అని అనుకొని తన చేతి కింద అర్ధభాగం మీద అధికారిగా ఉన్నవాడు లోపల రాజుగారు తాగేసి మత్తుడయ్యున్న గదిలోకి వెళ్ళి ఆ ఏలా అనేటువంటి రాజును చంపేశాడు. కారణం వాడికి మెలకువ లేదు. ఎందుకంటే అటు మద్యముతో అతడు మత్తుడైపోయి ఉన్నాడు. మరి ఈ స్టోరీ బైబిల్ ఎందుకు రాయబడింది? మీరు కూడా రాజులాగా తాగి తందనాలు ఆడండి అని చెప్పటానిక కాదు సుమా. ఆ రోజు వాడి జీవితంలో జరిగింది కాబట్టి మీరైనా జాగ్రత్త పడండి. అందుకే బైబిల్ మనకు చెప్పేటప్పుడు గత కాలపు జరిగిన వాస్తవాన్ని మన ఎదుట పెట్టి ఆనాడు అలా జరిగింది కాబట్టి మీరు అలా చేస్తే కనుక మీరు అలాగే నష్టపోతారు అనేది బైబిల్ యొక్క వాస్తవం. యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకే ఆనాటి కాలంలో జరిగిన వాస్తవ సంగతులన్నీ దేవుడు ముందుగా తన గ్రంథములో రాయించి పెట్టాడు. కాబట్టి సహోదరుడు, బైబిల్ ఈ మాట ఉంది అని చెప్పి త్రాగమని కాదు. అలా త్రాగి చివరికి వాడు ఏం కోరి తెచ్చుకున్నాడంటే మరణాన్ని తెచ్చుకున్నాడు. మరొక మాట, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. మధ్యాహ్నమందు బెన్హాదదును అతనికి సహకారుడైన 30 ఇద్దరు రాజులను గుడారములలో త్రాగి మత్తులయుండిరి. చివరికి ఏం జరిగింది? పెద్ద ఉప్పెల్లాంటిది వచ్చి శ్రమ పడిపోయింది వారికి. అక్కడ కూడా చచ్చిపోయారు, ప్రమాద శాతం జరిగింది. అంటే ఇలాంటి విషయాలన్నీ దేవుడు ఎందుకు మనకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా అంటే ఆనాడు వారి జీవితాలు ఇలాగెలా జరిగింది. మద్యము సేవించుట చేత నాబాలు చచ్చాడు, మద్యము సేవించుట చేత ఏలా అనే రాజు చచ్చాడు, మద్యమును సేవించుట చేత బెన్వాదాదు అనబడిన వాడు 32 మంది రాజులు కూడా పతనానికి వెళ్ళటానికి దారైనది. తర్వాత దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. వారు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము చూడండి, ద్రాక్షారసము త్రాగుచుంటుండగా. కాబట్టి ఇక్కడ కల్దీల రాజైన బెల్షజరు ఆ రాత్రి మృతి పొందెను. ఇతడు కూడా త్రాగేసి చచ్చాడు. బైబిల్ ఎక్కడా? త్రాగండ్రా ఒళ్ళు మర్చిపోయి ఒంటి మీద వస్త్రాలు తొలగిపోయి మీకు నచ్చినట్లు విచ్చలవిడిగా తాగండ్రా బైబిల్ ఎక్కడా చెప్పట్లా. కానీ షఫీ నువ్వు చెప్పింది పక్కా అబద్ధం. నువ్వు చెప్పింది 100% తప్పు. క్రైస్తవులు ఈరోజు సారాయి తాగుతున్నారు. ఎందుకు మీరు తాగుతున్నారంటే బైబిలే మమ్మల్ని తాగమని చెప్తుందని ఇంత పెద్ద మాట వాడేసా. చూసావా? చాలా అజ్ఞానం, చాలా బుద్ధిహీనమైన మాట. మరి భవిష్యత్తులో ఈ మాట విషయంలో ఈ మాటలు వింటున్న వారు చివరికి ఎలా రియాక్ట్ అవుతారనేది నాకు తెలదు. కానీ నువ్వు మాత్రము బైబిల్ మీద చాలా అబద్ధాన్ని చెప్పావు. ఈ విషయంలో దయచేసి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో నేను చెప్పిన రెఫరెన్స్ నీకు తెలియదేమో, బైబిల్ పూర్తిగా నువ్వు అవగాహన చేసుకుని మాట్లాడేసేవేమో. లేని నింద తీసుకొచ్చి బైబిల్ మీద, క్రైస్తవుల మీద నువ్వు రుద్దేశావు. ఇది చాలా ముమ్మాటికి తప్పు. ద్రాక్షారసం లేకపోతే మద్యము త్రాగి ఒకడు నాబాల్ అన్నవాడు చచ్చాడు, ఏలారావు చచ్చాడు, బెన్వాదాద్ చచ్చాడు, బెల్షాజర్, వీళ్ళందరూ కూడా త్రాగి ఆ సారాయి త్రాగి చచ్చారు. ఈ విషయాలు వీళ్ళ చరిత్ర ఎందుకు బైబిల్లో రాయబడిందంటే ఆనాడు వాళ్ళు అలా చేశారు కనుక మీరు కూడా అలా చేస్తే ఈ పతనాలు మీకు వస్తాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మద్యమునకు మీరు మత్తులై ఉండకండి. మద్యమును సేవించువాడు దేవుని రాజ్యములో ప్రవేశించడని బైబిల్ ఘోషిస్తుంది. మరి ఇంత చక్కగా బైబిల్ చెప్తూ ఉంటే బైబిల్ని ఎట్లా నువ్వు అబద్ధ గ్రంథముగా, శైతానుడు ఆ మాటలు రాయించేసాడు, నువ్వు ఎట్లా మాట్లాడేస్తున్నావు నువ్వు? కాబట్టి ఈ విషయంలో నువ్వు చెప్పిన బోధ పూర్తిగా 100% తప్పు. బ్రదర్ షఫీ, నీకే చెప్తున్నా ఈ మాట. సారా తాగమని బైబిల్ క్రైస్తవులకు ప్రోత్సహిస్తుందన్న మాట వాడేసావు. చూసావా? ఇది 100% తప్పు.
నీ గ్రంథంలో మంచి లేనంత మాత్రాన ఎదుటివారి గ్రంథములు అబద్ధాలు ఉంటాయని ఎలా అనుకుంటున్నావు? నీ గ్రంథంలో మంచి ఉంటే నిజంగా నీ గ్రంథం కోసం చెప్పుకోవాలి. అది నిజంగా గొప్పతనం. అది ఒక వక్త చేసే పని. కానీ నీ గ్రంథం కోసం నువ్వేమీ మాట్లాడక పక్క గ్రంథాలు ఎత్తుకొని నువ్వు మాట్లాడితే నీ అంత అవివేకపరుడు ఇంకెవడో ఉండడం. అలాగే ముస్లిమ్స్ వక్తలందరూ కూడా అంతే. బైబిల్లో ఉన్న అబ్రహాం కోసమే మీరు ఎత్తుకుంటారు, బైబిల్లో ఉన్న దావీదు కోసం మాట్లాడతారు, బైబిల్లో ఉన్న మోషే కోసం మాట్లాడతారు. అంటే వీళ్ళందరూ కూడా బైబిల్లో లేరా అని మాట్లాడడానికి మీరు చెప్పడానికి? వీళ్ళందరూ బైబిల్లో లేరేటి కొత్తగా నువ్వు వచ్చింది చెప్పేసేయడానికి? బైబిల్లో అబ్రహాం సంగతి ఉంది, దావీదు సంగతి చరిత్ర ఉంది. అసలు దావీదు కోసం నీ ఖురాన్లో ఏమున్నది? అసలు దావీదు యొక్క కుమారుడు ఎవరు, సులైమాను యొక్క తండ్రి ఎవరు చెప్తారు మీరు? దావీదు యొక్క భార్యలు ఎంతమంది, సులైమాను యొక్క భార్యలు ఎంతమంది, వారి కుటుంబాలు వారి పిల్లలు ఎంతమంది? అసలు ఇదేమైనా కొంచెం ఏమైనా మీకు తెలుసా? అబ్రహాముకు మొత్తం మీద ఎంతమంది కుమారులు పుట్టారు? ఈ విషయం నీ ఖురాన్ నుంచి నువ్వేం చెప్తావా? చచ్చా. అసలు నీ ఖురానులో అబ్రహాముకి ఎంతమంది కుమారులు పుట్టారు ఈ స్టోరీయే లేదు. తెల్లారితే ఇబ్రాహీం మా ప్రవక్త, ఇబ్రాహీం గారిలో ఉంటే మేమందరం వచ్చేసరి మీరు తగలాడుతున్నారు తప్ప అసలు ఇబ్రాహీంకి ఎంతమంది పిల్లలు, ఏ వయసులో దేవుడు అతన్ని పిలిచాడు, ఏ వయసులో అతడు చనిపోయాడు అనేది కొంచెం కూడా నీ ఖురాను ద్వారా మీరు సమాజానికి చెప్పలేరు. ఇబ్రాహీం గారికి సున్నతి అయ్యిందా లేదా ఈ విషయం ఖురాన్లో నుండి నువ్వు చెప్పలేవు. ఇష్మాయిల్కి సున్నతి అయిందా లేదా నీ ఖురాన్లో నుండి నువ్వు చెప్పలేవు. ఎందుకంటే చరిత్ర అంతా, ఈ స్టోరీ అంతా బైబిల్లో ఉంటుంది. తెల్లారితే మీకు కావాల్సింది బైబిల్లో వచ్చిన వాళ్ళు చదువుతారు, బైబిల్ తప్పని నిరూపించే ప్రయత్నం చేస్తూ నీ మతం గొప్పదని చెప్పడానికి నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఇది చాలా తప్పు. చూస్తున్న వారి కళ్ళున్నాయి, నీ మాటలు వింటున్న వారికి చెవులు ఉన్నాయి. వారు కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మీకు జవాబు ఇవ్వాలో ఇవ్వటానికి చాలామంది సహోదరులు సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ముస్లిమ్స్ వక్తలు ఈ ఆ యొక్క షఫీ బ్రదరు, సిరాజు, ఇతరులతో పాటు ముస్లిమ్స్ వక్తలు ఎవడైతే ఇస్లాం కరెక్టో, మా ముస్లింలు మేము కరెక్టో, ఖురాను అంతిమ దైవం అని అంటున్నాడు, వాడందరినీ చెప్తున్నా నీ గ్రంథములను మీరు చెప్పుకోండి. ఏ కారణం చేతన బైబిల్ని టచ్ చేసి బైబిల్లో లేని మాటలు కల్పిస్తే ఖచ్చితంగా తగిన చర్య తీసుకునే పరిస్థితి మీకు ఎదురవుతుంది. బైబిల్ ప్రకారం, కొత్త నిబంధన ప్రకారం, సువార్తల ప్రకారం యేసు ప్రభువారు మరణించెను, ఆయన సమాధి చేయబడెను, ఆయన తిరిగి లేచెను. ఆనాటి రోమా అధికారులు, గవర్నర్ పిలాతు వీళ్ళందరూ సాక్ష్యం. నువ్వెవడు యేసు ప్రభు సిలువేయబడలేదు నువ్వెవడో చెప్పడానికి? 7 వెనకలు రాసుకున్న నీ ఖురాన్ ఎవడకు కావాలి? నీ ఖురాన్లో సిలువ వేయబడలేదంటే ఆ మాట నాకైనా ప్రామాణికమా? ఈ మాట 600 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది. యేసు కాలంలో మహమ్మద్ లేడే, యేసు కాలంలో ఖురాన్ గ్రంథం లేదు, యేసు సిలువ వేయబడలేదు నువ్వు కళ్ళారు చూసి చెప్పినట్టు. యేసు సిలువ వేయబడిన శిష్యులు సాక్ష్యం ఇచ్చారు, ఆయనతో పాటు ఉన్నవారు సాక్ష్యం ఇచ్చారు. గవర్నర్ చెప్పాడు, ఏంటి ఆయన ఇంత త్వరగా చనిపోయినా అని. సిలువ శిక్షకు అమలుపరిచి సిలువ శిక్షకు అప్పగించినటువంటి పిలాతు చెప్తున్నాడు, ఆయన ఇంత త్వరగా చనిపోయినా. మరి చనిపోయినని చెప్పి బైబిల్ చెప్తుంటే క్రీస్తు సిలువ మీద మరణించిన నువ్వెవడో చెప్పడానికి? కాబట్టి నీ మహమ్మద్ కోసం ఏంటో చెప్పుకుని తప్ప బైబిల్లో ఉన్న ప్రవక్తలు, బైబిల్లో ఉన్న చరిత్రలు చెప్పడానికి మీకు రైట్స్ లేవు. ఎందుకంటే బైబిల్ విశ్వసించేవారు బైబిల్ ఫాలో అవుతారు. ఇప్పుడు మేము రాముడి కోసం మేము చెప్పమే, మాకు అవసరం లేదు. కృష్ణుడి కోసం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు వీటి కోసం మాకు అవసరం లేదు. మేము క్రైస్తవులుగా క్రీస్తును కలిగి ఉన్నాము, క్రీస్తు బాటలో మేము నడుస్తున్నాం. మీరు మహమ్మదీయులు, మహమ్మదుని మీరు ఫాలో అవుతున్నారు, మహమ్మద్ మార్గంలో నడండి. అప్పుడు మహమ్మద్ గారి సమాజానికి ఏం అందించారు, ఏం బోధించారు మీరు చెప్పుకోండి, అది మంచిది. అలాగే క్రీస్తు ఏం మాకు చెప్పారు, మమ్మల్ని ఏం చేయమని చెప్పారు, మేము సమాజాన్ని మేము చెప్పుకుంటాం. నీ ఖురాన్ టచ్ చేయవలసిన అవసరత మాకు లేదు. ఏదో నీ ఖురాన్ పెద్ద గొప్ప ఏం కాదు, నీ ఖురాన్లో విషయాలు మేము అందులో పెద్ద నీతి ఏదో ఉంది మేము చెప్పేయటానికి. మా నీతి కోసం చెప్పడం మా బైబిలే మాకు చాలు. కాబట్టి సహోదరుడా, ఈ విషయంలో దయచేసి నువ్వు క్షమాపణ చెప్పాలి. క్రైస్తవులను సారా త్రాగమని బైబిల్ చెప్తుందన్న మాట నువ్వు వాడావు, ఇది 100% తప్పు. బైబిల్ ప్రకారము రెకాబీలు ద్రాక్షారసము మేము త్రాగము అంటే బైబిల్ ప్రకారం త్రాగవద్దు అని చెప్తుంది. తర్వాత త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తుంది. మద్యముతో మీరు మత్తులై ఉండకండి అని కూడా చెప్తుంది.
మద్యము ద్వారా సేవిస్తే కట్ల పాము కాటు వేసినట్టు నీ జీవితం అట్లా ముగిసిపోతుంది అని బైబిల్ చెప్తుంది. మరి ఇన్ని విషయాలు బైబిల్లో ఉంటుండగా సామెతల గ్రంథములో తర్వాత గాయాలతో ఉన్నవారికి నిజమే ఆ మాట, మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసము పోయింది. మరి దాని పై మాటలు చదవవా? రాజువైన లెమియేలు ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, మద్యపానము చేయట రాజులకు తగదు అన్న మాటలు మాట్లాడుతూ కింద వచ్చిన 6-7 వచనాలకు వచ్చేసరికి ఏం రాయబడింది? భేదవాడు అంటే గాయాలతో ఉన్నవాడు, లేమి గలవాడు, మనోవ్యాకులము గల వారికి దానిని పోసిన ఎడల వాడు బాధ మరచును అని రాయబడింది. అంటే బైబిల్ ప్రకారం ద్రాక్షారసం ఒక ఔషధం అంటుంది. గాయాలతో ఉన్న వాడికి వేస్తే వాడికి కాస్త ఉపశమనం, కొంత నెమ్మది, కొంత వాడికి ధైర్యము చేకూర్చబడతాది. ఈరోజు నువ్వేది ఇంత ద్రాక్ష పండ్లు చూసి ఇవే ద్రాక్ష అనుకుంటే అసలు బైబిల్ ప్రకారం ద్రాక్ష పండ్లు సైజు ఎంత ఉంటాయో తెలుసా? ఆ ఒక్క మాట నేను చెప్పి ముగిస్తా. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 23వ వచనము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 20. వారు ఎష్కోలు అనేటువంటి లోయలోకి వచ్చి అక్కడ ఒక గెలగలిగిన ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మని కోసి దండితో ఇద్దరు మోసిరి. ఈరోజు ఒక ద్రాక్ష గుత్తి అంటాం మనం. ద్రాక్ష గుత్తి 1 కేజీ కావచ్చు, 2 కేజీల ద్రాక్ష గుత్తి కావచ్చు. 2 వ్రేళ్లతో మనం ఇలా పట్టుకోవచ్చు, 2 వ్రేళ్లతో ఇట్లా పట్టుకోవచ్చు. దానికి ఇంచుమించు 300-400 చిన్న చిన్న రౌండ్గా ద్రాక్ష పండ్లు ఆ యొక్క చిన్న గుత్తిగా అల్లుకుని ఉంటాయి. అంటే 1 కేజీకి దాదాపు ఇన్ని ద్రాక్ష పళ్ళు వస్తాయి. 2 వ్రేళ్లతో పైకి ఎత్తచ్చు. కానీ బైబిల్ ప్రకారం పూర్వకాలమందు ద్రాక్ష పండు సైజు ఒక్కొక్కటి ఇంతంత సైజు. అంటే ఈరోజు ఏదైతే మనం గుర్తు అన్నామో ఆ రోజు దానిని గెల అన్నారు. అలాంటి గెలనట 2 మనుషులు కావులతో మోసినట్టు మోసేవారట. అంటే ఆ ద్రాక్ష పండు యొక్క మోతాదు ఎంత పెద్ద సైజు అది. ఇది ఈరోజు మార్కెట్లో నువ్వు నేను చూస్తున్న కిస్మిస్ పళ్ళు ఇంత ద్రాక్ష ఇవి కాదు సుమా, ఆనాటి ద్రాక్ష పళ్ళు అంత పెద్దవి. అంటే బైబిల్ చెప్పేటువంటి ఆధారాలు చరిత్ర ప్రకారం అది అద్భుతం. అంటే ద్రాక్ష పండు చరిత్రలో ఇంత పెద్ద సైజు ఉందా? అంటే 2 మనుషులు ఒక గుత్తిని ఒక కావిడిగా మోసారా, ఒక గెలగా మోసారా? ఈరోజు అరటిపళ్ళు గెల మోస్తాం, ఒక మనుషుడు మోస్తాడు, దానికి దాదాపు కొన్ని ఫలాలు ఉంటాయి, కానీ ఒక మనుషుడు మోయటం కూడా కష్టమే. మరి అలాంటిది ద్రాక్ష గుత్తులుగా ఉన్న దానిని ఒక గెలగా వారు మోసారంటే అప్పుడు ఆ యొక్క ద్రాక్ష యొక్క గెలకున్న ఫలాల యొక్క సైజు ఎంత పెద్దవో ఆలోచించండి. అలాంటి ద్రాక్ష ఆ పండ్లను యేసు ప్రభు వారితో పోల్చబడినది. నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఇదిగో నా రక్తం, ఇదిగో ఈ ద్రాక్షారసం అని అంటూ వానికి ఇస్తూ, ఇదిగో దీనిని సేవించుడి, ఇదిగో నా రక్తం మీలో ప్రవహించాలి, నా శరీరం మీలో ప్రవహించాలి, నా పోలికలు మీకు రావాలన్న సాదృశ్య రూపముగానే ఆయన ఫ్రెష్ జ్యూసే ఇచ్చాడు ఆయన. అంతప మురగబెడితే దాన్ని మద్యము అనాలి, మురగబెట్టకపోతే ద్రాక్షారసము అనాలి. ఈరోజు మార్కెట్లో బాబు ఒక గ్లాసు ద్రాక్షారసం అంటే ఆడు విస్కీ బ్రాందీ ఇవ్వడు కదండి. ద్రాక్షారసం అంటే ద్రాక్షారసం ఇస్తాడు. అలాగే దాన్ని ఆ యాపిల్ జ్యూస్ అంటే యాపిల్ జ్యూస్ ఇస్తాడు, అది ఆ రసమే ఇస్తాడు. యాపిల్ రసం అంటే యాపిల్ రసం ఇస్తాడు. అలాగే నిమ్మరసం అంటే నిమ్మరసం ఇస్తాడు. బత్తాయి రసం అంటే బత్తాయి రసం ఇస్తాడు. ద్రాక్షారసం అంటే ద్రాక్షారసం ఇస్తాడు. మురగబెడితే అది మద్యం అనాలి, మురగబెట్టకపోతే దానిని సామాన్యమైన సాదా ద్రాక్షారసం తాజాగా అప్పుడప్పుడే తయారు చేసింది. కాబట్టి బ్రదర్ షఫీ ఇలాంటి మాటలు చెప్పి ఆ మత కలహాలు రేగే విధంగా చేసి నీ మతాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. నీ మతాన్ని మీద అవతల వాళ్ళు బురద నీళ్ళు వేయించే ప్రయత్నాలు కూడా నువ్వు చేసుకోక. నీ మతం గొప్పదని అనుకుంటున్నా కాబట్టి ఆ మతాన్ని బ్రతకని, ఆ మతాన్ని ముందుకట్లాగా కొనసాగించుకోండి అంతే తప్ప నీ మతం గొప్ప అని చెప్పే పనిలో వేరే వారి మతము తక్కువ అని చెప్పి మాట్లాడడం అది నీకు మర్యాద కాదు. అలాంటి మాటలే కనుక మేము మాట్లాడినా మాకు మర్యాద కాదు. కాబట్టి ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ఎవరి మత ధర్మాన్ని వారు కలిగి ఉండి సమాజానికి మేలుకరమైనది ఏదైతే ఉందో దానిని 10 మందికి అందించటం అటు నీకు మంచిదే, ఇటు క్రైస్తవులుగా మాకు మంచిది. నేను చేసే ప్రతి వీడియో ఊరకే కాదు, మీరు ఏం మాట్లాడుతున్నా దాన్ని కౌంటర్ ఇవ్వడానికి, దాన్ని చెప్పడానికే తప్ప కల్పించుకొని ఏదో కాలక్షేపం కొరకు ఏదో చెప్పేలా ఉద్దేశంతో చెప్పేటువంటి పద్ధతి నా దగ్గర లేదు. కానీ
మీరు అంటుంటున్నటువంటి మాటలకు తిరిగి సమాధానం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవే కాదమ్మా, మీ కనువిప్పు కొరకే, మీ హృదయ గ్రహింపు కొరకే ఇవి చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ముస్లిం సహోదరులు మరీ నేను చెప్తున్న సహోదరులారా, ఇలాంటి షఫీ లాంటి వాళ్ళ బోధలు విని మీ ముస్లిం సమాజాన్ని కించపరుచుకునే స్థితికి మీరు తెచ్చుకోకండి. అతడు సిరాజ్ కావచ్చు, ఇతడే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మంచిని మాట్లాడమానండి, 10 మందికి ఉపయోగపడేటువంటి విషయాలు చెప్పమానండి మీ ముస్లిమ్స్ వర్గాలు. కాబట్టి నా దగ్గర చాలామంది ముస్లిం సహోదరులు వస్తుంటారు, వచ్చి జాగ్రత్తగా వింటుంటారు. నేను చెప్పే విషయాలు, గ్రంథాలు మీరు చెప్పింది అలా ఉన్నాయా లేదా నా దగ్గర పరిశోధన చేసుకుని వెళ్తుంటారు. మంచిది రండి. కాబట్టి రెకాబీలు ఎప్పుడు కూడా వారు ద్రాక్షారసం తాగల, బైబిల్ ప్రకారంగా మద్యం తాగమని బైబిల్ ఎక్కడ కూడా చెప్పట్లేదు. పౌలు అంటాడు, ఓ తిమోతి 5వ అధ్యాయం అనుకుంటా మాట ఉంటుంది, నీవు కడుపు నొప్పుతో బాధపడుతూ ఉన్నప్పుడు నీ కడుపు జబ్బు నిమిత్తము కొంత ద్రాక్షారసమును నీవు పుచ్చుకొనుము అనేటువంటి మాట అపోస్తులుడైనటువంటి పౌలు చూడండి 5వ అధ్యాయము 23వ వచనము, ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు నీ బలహీనతల కోసరము ద్రాక్షారసమును, ద్రాక్ష రసము చూడండి, మళ్ళా కొంచెం, ఎంత మంచి షరతుతో కూడిన మాట. ఏదో అవసరం తాగి బిందులు తాగమని చెప్పట్లేదు ఇక్కడ. నీళ్లు త్రాగ అంటే నీళ్ళు జీవితం అంతా నీళ్లు తాగడం మానేతామా? కాదు, ఆ ఒక్క పూటకి. చాలా మంది ఇప్పుడు డాక్టర్లు చెప్తారు, ఈ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత అరగంట వరకు మీరు నీళ్ళు తాగకూడదు, ఏమీ తినకూడదు. మరలా ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత దీని ముందు అరగంట ఏమి తినకూడదు, ఇది వేసుకున్న తర్వాత అరగంట వరకు మీరు ఏమి తినకూడదు, అప్పుడే ఇది మెడిసిన్ మీకు పనిచేస్తుంది. ఎంత మంచి మాట. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమని, ఇక మీద నీళ్లు తాగండి, జీవితకాలం నీళ్లు తాగడం మానేతాం ఏంటి? ఇక మీదట అంటే ఆ మందు వాడే సందర్భం అని అర్థం. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఎక్కువగా కూడా కాదు, కొంచెం. అంటే జ్వరం తగ్గిపోవాలని చెప్పి డోలో 650 లేకపోతే ఇంకేమైనా టాబ్లెట్ ఒకేసారి సీట్ అంతా తెచ్చి ఒకసారి మాత్రం మింగేస్తాం మనం. కొంచెం వేసుకుంటే తగ్గేవారు కదా. పౌలు భక్తుడు కూడా ఇక్కడ అదే చెప్పాడు. మీరు అనొచ్చు ద్రాక్షారసం తాగద్దని చెప్తూ మళ్ళీ పౌలే చెప్పాడంటే ఎస్, ఆ రోజుల్లో అది మెడిసిన్ అండి, అది ఆ రోజుల్లో అది ఔషధం. అది ఈ రోజుల్లో ఇంగ్లీష్ వైద్యం అయితే అలోపతి లేకపోతే హోమియోపతి, ఆయుర్వేదం, ఎన్నో వైద్యాలు ఈరోజు వెలుగులోకి వచ్చేసిన మందులు. ఆ రోజుల్లో అది గొప్ప. అలాగే హిజ్కియా రాజు గాయాలతో ఉన్నప్పుడు అంజూరపు పండ్ల ముద్దను తీసుకెళ్ళి రాజు హిజ్కియా యొక్క గాయం మీద అతడు ఆ పండ్ల ముద్దను వేసాడు, వెంటనే హీల్ అయ్యాడు ఆయన. అంటే ఆ రోజుల్లో ఆ ఔషధ గుణముగా ఆ యొక్క రసాయన పండ్లు రసాలు ఆ పండ్లను తీసుకెళ్ళి వేసేవారు. అతడు స్వస్థపరచబడ్డాడు కదా. అంటే అంజూర పండ్లు కూడా స్వస్థపరిచే గుణము, ఔషధ గుణము అందులో ఉంది. అట్లాగనే ద్రాక్షారసములో కూడా గాయాలతో ఉన్నవాడికి నెమ్మది కలిగించే పని. నువ్వేమంటున్నావు, గాయాలతో ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకో ప్రార్థన చెప్తారు, ఎలాగా అవి చెప్తారు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆపరేషన్ పడుతున్న టైంలో మనం దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రార్థన చేసుకుంటే డాక్టర్ గారు ముందు బయట పోంటారు. మనల్ని డాక్టర్ గారు చేసే పని డాక్టర్ గారు చేస్తారు, మనం చేసుకునే పని మనం కూడా చేసుకుంటాం. కాబట్టి సహోదరుడా, మరి 3 భాగాలుగా ఈ వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మీకేమైనా సందేహం నా బ్రదర్ షఫీని కూడా ప్రేమతో నేను పిలుస్తున్నా, దయచేసి మీరు చెప్పిన మాట క్షమాపణ కోరుకోండి. ఒకవేళ మీరు చెప్పిన మాటలు తిరిగి నేను చెప్తున్న ఈ విషయాలు ఖురాను బైబిల్లో నిజంగా అలా ఉన్నా లేవంటే కనుక వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేయండి, ఒకరోజు టైం తీసుకుందాం, చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం. మంచిది. ఈ మాటలు మా యొక్క చూస్తూ వింటున్నటువంటి నా సహోదరులు వారందరికీ ప్రభు పేరుడు నేను తెలియపరిచే విషయం ఏమిటంటే, దయచేసి అందరికి కూడా ఈ విషయాలను తెలియపరచండి. ప్రభు చిత్తములో మరొక భాగముతో మరలా మనము కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండేది. థ్యాంక్ యూ.